ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే వరద సహాయక చర్యల్లో పాల్గొంటూనే కొన్ని కీలక అంశాలపై మాత్రం ఆయన చర్చిస్తున్నారు. అంటే కరెంటు బిల్లులపై కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఒక చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే కేంద్ర మంత్రితో కూడా ఆయన చర్చలు జరిపారు. ఏంటంటే విద్యుత్పై ఏ విధంగా చర్యలు తీసుకోవాలో, మరోపక్క ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ విషయంలో కూడా దాదాపు 11.90 లక్షల క్యూసెక్లకు సరిపడా డ్యామ్ డిజైన్ అయితే ఉంది. దాన్ని ఇంకా పెంచే విధంగా ఒక సాంకేతిక నిపుణులతో అయితే మాత్రం అంచనా వేస్తున్నామని చెప్పారు. మరోపక్క అక్కడ విజయవాడ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయో వాటన్నింటినీ కూడా క్లీనింగ్ చేసే పనిలో ఉన్నాం. ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కటి అంటే ఎలక్ట్రిక్ వాహనాలు అవ్వచ్చు, లేకపోతే బండ్లు అవ్వచ్చు, లేకపోతే బైక్లు అవ్వచ్చు, వీటన్నిటి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా అయినా సరే లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరోపక్క విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం కూడా చర్యలు తీసుకున్నాం, దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా రంగంలోకి దిగారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు అవ్వచ్చు, లేకపోతే బైకులు అవ్వచ్చు, మిగిలినటువంటి అంశాలపై కూడా ఆయన మాట్లాడుతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక విద్యుత్ బిల్లుల విషయానికి వస్తే మాత్రం దీనిపై ఒక కమిటీ అయితే మాత్రం నివేదిక ఇచ్చిన తర్వాత ఇక ఈ వరద ముంపు ప్రాంతాల్లో బిల్లుల విషయంపై అయితే మాత్రం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. మరోపక్క ఈ వరద ప్రవాహం వలన ప్రకాశం బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న అంశాలపై కూడా ఆయన కేంద్ర మంత్రి చౌహాన్తో అయితే మాత్రం మాట్లాడటం జరిగింది. దాదాపు 15 లక్షల క్యూసెక్లు వరకు కూడా డ్యామ్ని పెంచే విధంగా అయితే మాత్రం ఒక సాంకేతిక బృందాన్ని అయితే మాత్రం ఒక చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. మొత్తానికి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం కరెంటు బిల్లులపై అయితే మాత్రం ఇప్పట్లో అంటే బిల్లులు చెల్లించకపోయినా పర్వాలేదన్నట్లుగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం అధికారులు ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఎలాంటి గృహోపకరణాలు అవ్వచ్చు, లేకపోతే ఏ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు, ఏవైనా సరే ఇప్పుడే వినియోగదారులపై అయితే మాత్రం చర్యలు తీసుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించడం, మరోపక్క కేంద్ర మంత్రితో కూడా ఈ విషయాలపై ముఖ్యంగా డ్యామ్ సేఫ్టీపై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.